ఒక స్త్రీ మొదటిసారి ఇప్పుడు నేను తల్లి కావాలనుకుంటున్నాను అని ఆలోచించినప్పుడు అది కేవలం సాధారణ ఆలోచన కాదు, అది ఒక శక్తి యొక్క ఆహ్వానం. ఆ క్షణం నుండి జీవితం యొక్క దిశ మారడం ప్రారంభమవుతుంది. శరీరం తరువాత గర్భం ధరిస్తుంది, కాని నిజమైన ప్రారంభం మనసు నుండి జరుగుతుంది. చాలామంది స్త్రీలు చెప్తారు, నేను మొదటిసారి ఈ ఆలోచన చేసినప్పుడు నా లోపల ఎవరో వచ్చినట్ల అనిపించింది. ఒక శాంతి, ఒక సౌకర్యం, ఒక తెలియని సంతోషం. తల్లి కావడం కేవలం జీవసంబంధమైన ప్రక్రియ కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక జాగరణ. ఒక స్త్రీ కథ వినండి. ఆమె పేరు ప్రియా. చాలా సంవత్సరాలు ఆమె తల్లితనం నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఉద్యోగం, కుటుంబం, కొంత భయం. కాని ఒకరోజు ఆమె మనసులో చెప్పుకుంది, ఇప్పుడు నేను తల్లి కావాలనుకుంటున్నాను, నేను సిద్ధంగా ఉన్నాను. ఆమె మాటలు ఎవరికి వినిపించలేదు, కాని కొన్ని వారాల్లో ఆమె శరీరం కూడా ఆమె మనసు ఇప్పటికే ఆలోచించిన దాన్ని చెప్పడం ప్రారంభించింది. అందుకే గర్భసంస్కార యొక్క మొదటి మెట్టు తల్లి కావాలనే ఆలోచనను భయం లేకుండా, సంకోచం లేకుండా స్వీకరించడం. నీ మనసు ఎంత శాంతంగా, ప్రేమతో నిండి ఉంటే నీ గర్భంలోకి వచ్చే జీవనం అంత స్థిరంగా, అందంగా ఉంటుంది. ఇప్పుడు మనసు సిద్ధమైన తర్వాత తదుపరి అడుగు సంకల్పం తీసుకోవటం. సంకల్పం అంటే మనసు, ఆత్మ, శరీరం యొక్క ఏకమైన పిలుపు. ఓ జీవనం, ఇప్పుడు నేను నీ స్వాగతం చేస్తున్నాను. ఈ సంకల్పం మాటల్లో కాదు, శక్తిలో ఉంటుంది. నీ హృదయం పూర్తి సమర్పణతో ఒక ఆత్మను పిలిచినప్పుడు విశ్వం కూడా వింటుంది. రాహుల్ మరియు నిధి కథ వినండి. 5 సంవత్సరాలు వారికి సంతానం కలగలేదు. వైద్యులు, చికిత్సలు, అలసట. కాని ఒకరోజు నిధి తన భర్తతో చెప్పింది, ఇప్పుడు నేను భయాన్ని వదిలి మన జీవితంలోకి రాబోయే ఆ ఆత్మను ఆహ్వానించాలనుకుంటున్నాను. వారు కలిసి ఒక దీపం వెలిగించి మొదటిసారి మనసుతో చెప్పారు, ఇప్పుడు మేము తల్లిదండ్రులు కావాలనుకుంటున్నాము. కొన్ని వారాల తర్వాత నిధికి తెలిసింది, ఆమె తల్లి కాబోతోంది. ఇది ఏదో మాయమా? కాదు, ఇది సంకల్పం. భయం లేని, ప్రేమతో నిండిన నిజమైన ఆహ్వానం. సంకల్పం లేకుండా శరీరం యొక్క తయారీ అసంపూర్ణంగా ఉంటుంది. కాని సంకల్పం వచ్చినప్పుడు శరీరం స్వయంగా సిద్ధమవుతుంది. అందుకే ఈరోజే మనసులో చెప్పు, నేను సిద్ధంగా ఉన్నాను, కొత్త జీవనం కోసం, నా ఆత్మను, నా గర్భాన్ని తెరవడానికి. కాని ఇది కేవలం శరీరం గురించి మాత్రమే కాదు, ఇప్పుడు ఇల్లు కూడా సిద్ధమవ్వాలి. ఎందుకంటే ఒక ఆత్మ రాబోతోంది. గర్భం కేవలం తల్లి గర్భంలోనే కాదు, తల్లి ప్రతిరోజూ జీవించే ఇంటిలో కూడా ఉంటుంది. ఒక అతిథి రాకముందు మన ఇంటిని శుభ్రం చేస్తాము, అలంకరిస్తాము. అలాగే ఒక జీవనం రాబోతున్నప్పుడు ఇంటి శక్తిని కూడా తల్లిలాంటి శాంతమైన, సహజమైన, ప్రేమతో నిండిన దానిగా మార్చాలి. ఇంటి వాతావరణం, ఇంటి మాటలు, ఇంటి అలవాట్లు ఇవన్నీ రాబోయే జీవనాన్ని మొదటి రోజు నుండి ప్రభావితం చేస్తాయి. శిల్ప కథ వినండి. ఆమె తన ఇంటిలో ఒక నియమం పెట్టింది. సాయంత్రం 6 గంటల తర్వాత టీవీ ఆఫ్, మొబైల్ ఆఫ్. కేవలం శాంతి, కుటుంబ సంభాషణ, కొన్నిసార్లు భజనలు. కొన్ని వారాల్లో ఆమె ఇంటి వాతావరణం మారిపోయింది. ఆమె చెప్పింది, నా ఇల్లే నా గర్భమైపోయినట్లు అనిపించింది. నీవు కూడా ఒక చిన్న మూలను, ఒక శాంతమైన సమయాన్ని ప్రారంభించవచ్చు. అక్కడ నీవు, నీ జీవిత భాగస్వామి ప్రతిరోజు 10 నిమిషాలు రాబోయే జీవనం యొక్క స్వాగత శక్తిని సృష్టించవచ్చు. సంకల్పం తీసుకున్న తర్వాత తదుపరి అడుగు శుద్ధి. శుద్ధి అంటే కేవలం స్నానం లేదా ఉపవాసం కాదు. ఇది నీ శరీరాన్ని, మనసు, భావనలను కొత్త జీవనం యొక్క స్వాగతానికి సిద్ధం చేయటం. శుద్ధి 2 స్థాయిల్లో జరుగుతుంది, తన శుద్ధి, మనశుద్ధి. మొదటి శరీరం గురించి మాట్లాడితే ఇది నీ జీవనశైలిని పరిశీలించే సమయం. నీవు ఏమి తింటున్నావు, ఎంత నిద్రపోతున్నావు, శరీరంలో ఏదైనా అలసట లేదా అడ్డంకు ఉందా? చాలామంది తల్లులు గర్భధారణకు ముందే తమ ఆహారాన్ని సాత్వికంగా మార్చడం ప్రారంభిస్తారు. తాజా పండ్లు, ఋతుకాల సీజనల్ కూరగాయలు, పాలు, నెయ్యి, పసుపు, తులసి వంటి పదార్థాలతో. కెఫీన్, ప్యాకేజ్డ్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఆహారాలను నెమ్మదిగా తగ్గించే ప్రయత్నం చేయండి. ఒక తల్లి మాట గుర్తుకొస్తుంది. ఆమె చెప్పింది, తల్లి కావడానికి 2 నెలల ముందు నేను జంక్ ఫుడ్ మానేశాను, ఎందుకంటే నేను తినే ప్రతి ఆహారం రాబోయే ఆత్మ యొక్క తయారీలో భాగమని అనిపించింది. ఈ ఆలోచనే తన శుద్ధి యొక్క ఆరంభం. ఇప్పుడు మనసు గురించి మాట్లాడితే కొన్నిసార్లు మనసులో చాలా విషయాలు చిక్కుకుని ఉంటాయి. భయం,
గత సంబంధాల గాయాలు, స్వయంపై కోపం లేదా తెలియని ఒత్తిడి. తల్లి కావడానికి ఈ కొత్త ద్వారాన్ని తెరవడానికి ముందు మనసును తేలిక చేయడం అవసరం. నీవు స్వయంగా ప్రశ్నించుకో, నేను నన్ను క్షమించగలిగానా? నేను నా జీవితంలోని పాత అధ్యాయాలను వదిలేశానా? ఒకవేళ జవాబు నో అయితే కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకుని లోతైన శ్వాస తీసుకుని చెప్పు, నేను పాతవాటిని వదిలి కొత్త శక్తిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. శుద్ధి అంటే స్వయంతో నిజమైన సంభాషణ. నీవు శరీరం, మనసు, ఆలోచనల నుండి ఎంత శుద్ధంగా ఉంటావో అంత అందమైన శక్తి నీ గర్భాన్ని ఆవరిస్తుంది. ఎందుకంటే చివరికి బిడ్డ కేవలం నీ శరీరంలోనే ఉండదు, అది నీ ఆలోచనల్లో, భావనల్లో, అనుభవాలలో పెరుగుతుంది. మనసు, శరీరం రెండూ సిద్ధమైన తరువాత తదుపరి అడుగు లోపల నుండి జీవనాన్ని ఆహ్వానించటం. ఇప్పుడు ధ్యానం మరియు ఆంతరిక సంభాషణ యొక్క సమయం. ప్రతిరోజూ మనం ప్రపంచంతో మాట్లాడతాం, కాని ఎప్పుడైనా మన గర్భంతో, జీవనం రాబోయే స్థలంతో మాట్లాడామా? ఇదే ఆంతరిక ఆహ్వానం. దీనికి పెద్ద నియమాలు లేవు, ప్రత్యేక భంగిమలు అవసరం లేదు, కఠిన విధానాలు అవసరం లేదు. కేవలం నీవు మరియు నీ శాంతమైన మనసు. ప్రతిరోజు రాత్రి లేదా ఉదయం లేచిన వెంటనే 5 నిమిషాలు కూర్చో, కళ్ళు మూసుకో, లోతైన శ్వాస తీసుకొని వదులు. ఇప్పుడు నీ మనసును నీ గర్భం వైపు తీసుకువెళ్ళు. అక్కడ ఒక సున్నితమైన కాంతిరేఖ ఉన్నట్లు ఊహించుకో. ఒక బంగారు కాంతి ఆ శరీర భాగాన్ని నెమ్మదిగా నింపుతోంది. ఇప్పుడు నీ మనసుతో చెప్పు, ఓ జీవనం, నేను నీ స్వాగతం చేస్తున్నాను. నువ్వు ఎప్పుడు వచ్చినా నేను నీకు పూర్తి శాంతి, ప్రేమ, రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీరా కథ వినండి. మీరా మరియు ఆమె భర్త సంజయ్ చాలా కాలంగా తల్లిదండ్రులు కావాలని ఆలోచిస్తున్నారు. కాని ఇద్దరూ చాలా బిజీగా ఉండేవారు. మీరా ఆఫీసు, సంజయ్ వ్యాపారం. ఒకరోజు మీరా తన ఒక తల్లి ఇంటర్వ్యూలో వింది, బిడ్డను రావడానికి ఆహ్వానించండి, ప్రతిరోజూ కూర్చుని దానితో మాట్లాడండి, అది వచ్చినా లేకపోయినా. మీరాయి దీన్ని ప్రయత్నించింది. ప్రతిరాత్రి ఆమె 5 నిమిషాలు తన మనసులో తన రాబోయే బిడ్డతో మాట్లాడేది. నీవు ఎవరో నాకు తెలియదు, కాని నువ్వు వచ్చినప్పుడు నా జీవితంలో కాంతితో నింపుతావు. 3 వారాల తర్వాత మీరా గర్భవతి అయింది. చాలాసార్లు మనకనిపిస్తుంది ధ్యానం యొక్క ప్రభావం కేవలం మానసికమైనదిని. కాని సత్యం ఏమిటంటే నీవు మనసు నుండి శుద్ధంగా, స్థిరంగా, ప్రేమతో నిండి ఉన్నప్పుడు జీవనం నీవైపు ఆకర్షితమవుతుంది. అందుకే ఈ రాత్రి నువ్వు నిద్రపోయే ముందు లేదా ఉదయం లేచిన వెంటనే నీ గర్భం ఉన్న స్థలంపై చేయి ఉంచి చెప్పు, నేను సిద్ధంగా ఉన్నాను, ఈ సృష్టిలోని అత్యంత అందమైన అతిథి స్వాగతం కోసం. ధ్యానం, ఆహ్వానం, ప్రేమ ఇవే తల్లి కావడానికి ఆధ్యాత్మిక ప్రారంభం. ఈ ప్రయాణంలో ఇప్పటివరకు నీవు తెలుసుకున్నది ఏమిటంటే తల్లి కావడం కేవలం జీవసంబంధమైన ప్రక్రియ కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక, భావోద్వేగ విప్లవం. ఈ ఎపిసోడ్లో మనం 4 లోతైన దశలను చూశాము. మనసులో మొదటిసారి తల్లి కావాలనే భావన జన్మించినప్పుడు ఆ క్షణం నుండి గర్భసంస్కార యొక్క అదృశ్య సేతువు ప్రారంభమవుతుంది. సంకల్పం, ఇది కేవలం మాటలు కాదు, జీవనాన్ని నీవద్దకు పిలిచే శక్తి. శుద్ధమైన శరీరం, మనసు యొక్క శుభ్రత, తద్వారా బిడ్డ పవిత్రమైన, శాంతమైన వాతావరణంలో జన్మిస్తుంది. ధ్యానం, ఆహ్వానం, ఆ నిశ్శబ్ద సంభాషణ రాబోయే ఆత్మకు ఇది నీ స్థలమని, ఈ తల్లి నీది అని ముందే భావింపచేస్తుంది. ఇప్పుడు తదుపరి అడుగు గురించి మాట్లాడదాం. రేపటి నుండి మనం ఒక కొత్త అంశాన్ని ప్రారంభిద్దాం. ఇది గర్భసంస్కారంలో తరచుగా వెనకబడిపోయే అంశం, తండ్రి యొక్క పాత్ర. అవును, తల్లి గర్భం ధరిస్తుంది, కాని తండ్రి కేవలం ప్రేక్షకుడు మాత్రమేనా? లేదా అతను ఒక ప్రయాణంలో ఉంటాడా? ఒక అంశం, అది కనిపించకపోయినా బిడ్డ యొక్క సంస్కారాలను లోతుగా తాకుతుంది. తదుపరి ఎపిసోడ్లో మనం తండ్రి యొక్క సహకారం గురించి మాట్లాడదాం. తల్లితో సమానమైన ప్రయాణం. ఒక తండ్రి మాటల ద్వారా, స్పర్శ ద్వారా, ఆలోచనల ద్వారా మొదటి రోజు నుండి తన రాబోయే బిడ్డతో ఎలా సంబంధం కలిగి ఉంటాడో తెలుసుకోండి. ఒకవేళ నీవు ఎపిసోడ్ 1 ఇంకా వినకపోతే దాన్ని తప్పక విను. అందులో గర్భసంస్కారమంటే నిజంగా ఏమిటి, అది నీ జీవితాన్ని ఎలా మార్చగలదో వివరించబడింది. నీవు కోరుకుంటే మా యొక్క మాట ప్లేలిస్టును కూడా తప్పక విను. ప్రతిరోజు కేవలం 2 నిమిషాల నిజమైన మాటలు తల్లి మరియు బిడ్డ మధ్య సంబంధాన్ని మరింత సున్నితంగా, లోతుగా చేస్తాయి. మళ్లీ తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం. అక్కడ మనం ఆ సహచరుడి గురించి మాట్లాడుతాం. అతను తల్లిలా గర్భం ధరించడు, కాని ప్రతిరోజూ ప్రతిక్షణం ఒక అదృశ్య రీతిలో ఆ బిడ్డతో సంబంధం కలిగి ఉంటాడు. ఒక తండ్రి, అతని స్వరం బహుశా నిశ్శబ్దంగా ఉండవచ్చు, కాని అతని ప్రేమ ప్రతి గుండె చప్పుడులో కొట్టుకుంటుంది, ప్రతి భావనలో ఉంటుంది. అతని చిన్న ప్రయత్నం తల్లి మరియు గర్భం రెండిటి ప్రపంచాన్ని సుఖం, రక్షణ, గౌరవంతో నింపుతుంది.
ఆ ప్రయాణంలో భాగమవ్వండి. అది కేవలం తల్లిదే కాదు, రెండు ఆత్మల సమిష్టి తపస్సు. తల్లి యొక్క ప్రతి అలసటను తన నిశ్శబ్ద సాంగత్యంతో ఓదారుస్తాడు. ఒక తండ్రి తల్లి యొక్క ప్రతి భయానికి సమాధానం ఎలా అవుతాడో, ఆమె లోపల పెరుగుతున్న ఆత్మతో సంబంధం కలిగి ఆమెకు కొత్త శక్తిని ఎలా ఇస్తాడో, అతని చిన్న ప్రయత్నం తల్లి మరియు గర్భం రెండింటి ప్రపంచాన్ని సుఖం, రక్షణ, గౌరవంతో ఎలా నింపగలదో తెలుసుకోండి. తదుపరి ఎపిసోడ్ ఒక తండ్రి యొక్క నిశ్శబ్ద ప్రేమ యొక్క లోతును వెల్లడిస్తుంది. తప్పక వినండి, ఆ ప్రయాణంలో భాగం కండి. అది కేవలం తల్లిది కాదు, రెండు ఆత్మల సమిష్టి తపస్సు.